నిజంగా మనం నీతిమంతులుగా బ్రతకగలుగుతున్నామా? మేలు చేస్తూ పాపం చేయకుండా ఉండగలుగుతున్నామా? ఏమంటే మనం మేలు చేయకుండా అయినా ఉండగలుగుతున్నాం, కానీ పాపం చేయకుండా మాత్రం ఉండలేకపోతున్నామండి. ప్రతి మనిషి, క్రైస్తవుడైనా కానీ దేవుడు నమ్మని వాడైనా కానీ పాపము ఖచ్చితంగా మనం ఎక్కడో అక్కడ చేస్తూనే ఉన్నాము, ఎక్కడో అక్కడ ఆజ్ఞ మీరుతున్నాము. ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటున్నాడు. ఈ 66 పుస్తకాలలో రాయబడిన ఎన్నో కొన్ని వేల మాటలు ఉన్నాయి. ఆ వేలలో ఉన్న మాటలు ఒక్కడు కాకపోయినా ఒక్కడేమైనా మనం పాపం చేస్తున్నామేమో, ఒక్కడు కాకపోయినా ఒక్కడేమో ఆజ్ఞను మీరుతున్నామేమో, ఏదో ఒక చోట్ల మనం ఆజ్ఞను మీరుతూనే ఉన్నాము. నిజంగా మనం ఆలోచించాలి. బాప్తీసం తీసుకున్న తర్వాతకి మన ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా మానుకున్నావా, అది కూడా పాపమే. బాప్తీసం తీసుకున్న తర్వాత సంఘ సహవాసం మానేస్తున్నామా, అది కూడా పాపమే. అంటే చూడండి, దేవుడు ఎన్ని ఆజ్ఞలు పెట్టాడో వాటన్నిటిలో ఒక్కటి మీరినా కానీ మనము ఆజ్ఞను ఏం చేస్తున్నాము, అతిక్రమించుతున్నాము. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. ఏమండి, మొదట్లో ఆదాము అవ్వలు ఏం పాపం చేశారు చెప్పండి? ఏమండి, పండు తినకపోతే పాపమా? మనలాగా దొంగతనం చేయలేదు, మనలాగా నరహత్య చేయలేదు, మనలాగా మోసం చేయలేదు, మనలాగా ఎవరిని దోచుకోలేదు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు దేవుడు? ఆదాము అవ్వల విషయంలో నా మాటను ఏం చేసేవాళ్ళు మీరారు అన్నాడు. అంటే మాట మీరితే పాపమా? దేవుని దృష్టిలో మరి పాపమేనండి. ఒక మాటను దేవుడు పట్టించుకుంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచించాలి. దేవుడు మనం